ఇక్కడ ఏ క్యారెక్టర్కి ఎవరిని పెట్టుకోవాలి ముందే తెలుసు. ప్యాడింగ్ ఆర్టిస్టులు అంటే ఏంటి, పూర్వం నుంచి ఉన్న ఫేస్ రికగ్నైజ్డ్ అయినటువంటి ఆర్టిస్టులు ఉంటారు చూసారా, వాళ్ళంతా ప్యాడింగ్ ఆర్టిస్టులు అంటారు వాళ్ళని. ఇది బ్రహ్మాజీ, బ్రహ్మానందం, తర్వాత ఈ పెద్ద పెద్ద హీరోలు వీళ్ళంతా ప్యాడింగ్ ఆర్టిస్టులు. మరి అంత పెద్ద ప్యాడింగ్ ఆర్టిస్టులు పెట్టేవాళ్ళంతా పెద్ద డైరెక్టర్లు, పెద్ద ప్రొడ్యూసర్లు వాళ్ళు చేసుకుంటారు. మన రేంజ్లో ఉండరు. మన కొత్తగా వచ్చేవాళ్ళు డైరెక్టర్లు ఏం చేయాలంటే లో బడ్జెట్లో ప్లాన్ చేసుకోవాలి. ఫస్ట్ ప్రీ ప్రొడక్షన్కి ఎంత అవుతుంది, చిన్న ఆఫీస్ తీసుకోవాలి. దానికి రెంట్ ఒక 10,000 వేసుకుంటే ఒక 6 నెలలు 6 10 60,000, ఖర్చులు ఒక 40,000, 1,00,000. తర్వాత కెమెరా, ఏ కెమెరా వాడాలి, ఎంత అద్ది, కెమెరామెన్కి యూనిట్కి ఎంత అవుద్ది అది వేసుకోవాలి. అది ఒక 3 లక్షలు, 4 లక్షలు, 5 లక్షల వరకు వేసుకోవచ్చు. తర్వాత పోస్ట్ ప్రొడక్షన్స్, అది పోస్ట్ ప్రొడక్షన్ ఎడిటింగ్, డబ్బింగ్, రికార్డింగ్, మిక్సింగ్, ట్రిమ్మింగ్ అవన్నీ చేసేందుకు ఒక 5 లక్షలు. అక్కడికి ఎంత అయిందండి, 11 లక్షలు అయింది. తర్వాత ఆర్టిస్టులకి ఇచ్చే పేమెంట్లు, మరి దారి ఖర్చులు, వాళ్ళకి అకామిడేషను, భోజనాలు, దుస్తులు, ఇవంతా ఒక ఎంతో కొంత వేసుకోవాలి. 3 లక్షలు, 4 లక్షలు, 5 లక్షలు వేసుకున్న తర్వాత సంగీతం, వాళ్ళని కూడా కొంచెం ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే చేస్తానంటే వాళ్ళని పెట్టుకోవచ్చు, లేదంటే డబ్బులు ఇచ్చి పెట్టుకోవడమే. అందుకని వాళ్ళని కూడా మాట్లాడుకొని మొత్తం ఒక 20-30 లక్షల్లో సెట్టింగ్ చేసుకోవాలి. వాళ్ళు అందులోనే బ్యానర్ రిజిస్ట్రేషను, టైటిల్ రిజిస్ట్రేషను, సెన్సార్, లొకేషన్ పర్మిషన్లు ఇవన్నీ కూడా కలుస్తాయి. అని చూసుకోవాలి. అవన్నీ కూర్చొని ఒక 30 లక్షల్లో సెట్ చేసుకొని నీట్గా, ఇంకా బడ్జెట్ దాడిపోకుండా నీట్గా తీయగలిగితే సినిమా ఆడిద్ది. చిన్న సినిమాలు ఎన్ని ఆడతలేదు, బోల్డని వచ్చినాయి. ఇట్లయినాయి. అలా జాగ్రత్తగా మనసుకు హత్తుకునే విధంగా చేయాలి. అది డైరెక్టర్ చూసుకోవాలి అదంతా. అంతేగాని మొట్టమొదటి రోజునే లైఫ్ సెటిల్మెంట్ అయిపోయి దగ్గర 2 కోట్లు 3 కోట్లు బడ్జెట్ పెట్టుకోకూడదు కొత్త డైరెక్టర్ ఎప్పుడు కూడా.